దర్శన నిప్పించు. లక్ష్మి 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 రండు రండు రాణులారా ఆడుకొనిద్దాము. ఇప్పటి వరకు ఆడుకున్నది చాలదా? మీ ఆటలకు అర్థమే లేదా స్వామి? లేకే ఉభయ కర్మలే ఈ పాచికలు, ఈ పావులే జీవులు. జీవులకు జనన మరణములు సహజము. ఆపండి మీ వేదాంతం. ఆ రంగడు నా భక్తుడు నా భక్తుడు అన్నారు. ఆ అమాయకురాల్ని అతనికి ముడి పెట్టారు. సుఖం అనే మాటకు సున్నా చుట్టారు. తమ భక్తులైనందుకు ఫలితం ఇదేనా? ఇదే అయితే భక్తి అనే మాటకు భుక్తి కూడా లేకుండా పోతుంది. మాట్లాడండి స్వామి. లక్ష్మిని బ్రతికించి ఆ రంగడికి అప్పగించండి. అది సృష్టికి విరుద్ధమని మీకు తెలియదా దేవేరులు? మీ గురువు సాందీపుని పుత్రుడు మరణిస్తే గురుదక్షిణ పేరుతో బ్రతికించలేదా? అప్పుడు సృష్టి విరుద్ధం అనిపించలేదా? అప్పుడు గురువుగారు కోరితే అలా చేశాను. ఈ రంగడు అడగలేదు కదా. రంగడు అడిగేలా చెయ్యండి. తమరు ఏదైనా చేయగలరు కదా. చెయ్యగలను, కానీ ఎంత చేసినా రంగడు అలా అడుగుతాడా అని నా అనుమానం. నారాయణ, అష్టమాతలు ఎంత ఇష్టపడి అడుగుతుంటే జగన్నాటక సూత్రధారివి నీ వల్ల కానిదేముంది స్వామి. అవును స్వామి. అటునని నారదా, స్వామి మీ దయతో అన్ని రుణాలను తీర్చుకున్నాను. శేష జీవితం తల్లిదండ్రుల సేవలోనే గడిపేస్తాను. నన్ను ఆశీర్వదించండి. ఆ కృష్ణయ్య పట్ల ఎవరూ చేయనంత మహాపరాధం చేశావు. ఏమని ఆశీర్వదించమంటావు? స్వామి, సాక్షాత్తు కృష్ణ పరమాత్ముడు స్వయంగా నీ దగ్గరకొచ్చి ఒక్కసారి తిరిగి చూడమని బ్రతిమాలిన అక్కడ నిలబడు అన్నా. చిన్నబోయిన ఆ కృష్ణయ్య శిలగా మారిపోయాడు. ఏమిటి, కృష్ణయ్య శిలగా మారిపోయాడా? అంతేకాదు, అమృత స్వరూపుడైన ఆ స్వామి అమృతలా మారి నీ సంసారాన్ని చక్కదిద్దాడి. అందుకు ఇదా నీ కృతజ్ఞత? ఏ పురాణంలోనూ కనీ విని ఎరుగని విధంగా భగవంతుణ్ణే బండరాయిగా మార్చిన నీ చరిత్ర అమోఘమయ్యా, అపూర్వం. కృష్ణ, నీలమేఘవరవర్ణ నిగమ నిగమాంత నిజ నివాస శరశ్చంద్రికా సౌమ్య సౌందర్య చారు చంద్రహాస మధుర మధుర మణికుండల మండిత ఖండయుగ వికాస పద్మపత్ర నయన పరమాత్మా పాహి చిద్విలాస పాహి చిద్విలాస పాహి చిద్విలాస. వైకుంఠము వీడి నను కూడి ఆటలాడగా వచ్చితివా, ప్రేమ మీరగా రంగాని పేరు పెట్టి నన్ను పిలిచితివా.
తల్లిదండ్రుల సేవలమై మరచిన తనయునిపైనే అడిగితివా శ్రీత మృదుల శ్రీమాధవ చిరవైతివా శ్రీకేశవా నా కోసం నా ఇంటికి వచ్చిన భువనమోహన భూభరణ కనుల ఎదుట సాక్షాత్కరించిన కాననైతినే హరిహరణ రాధా హృదయ భృంగ రసమయ గరుడ తురంగ రాణి రంగని